హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చి చాప్టర్ 2 ఫ్రెండ్స్. ఇంగ్లీష్ సంబంధించి చాప్టర్ 2 సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్స్ ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ 1 చూద్దాం. సో ఆల్రెడీ మనం కంటెంట్ అయితే చూసాం కదా వీడియోలో. ఇందులో క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ 1 అంటే ప్రాక్టీస్ 1 ప్రాక్టీస్ 2 రెండు ఉన్నాయి. ఆబ్జెక్టివ్ టైప్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని వివరిస్తూ చెప్తూ మన టైం టేకింగ్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను నేను. ఒకసారి మీరు అది ఫాస్ట్ చేసుకొని చూసుకోండి. ఫస్ట్ మీరు చూడండి. వెన్ రైటింగ్ డైలాగ్ వాట్ షుడ్ యూ రిమెంబర్ అబౌట్ ద వే రియల్ పీపుల్ టాక్ అంటున్నాడు. అంటే వెన్ రైటింగ్ డైలాగ్ వాట్ షుడ్ యూ రిమెంబర్ దట్ వే రియల్ పీపుల్ టాక్ అని అంటున్నాడు. ఆన్సర్ చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. దే యూజ్ కాంప్లికేటెడ్ వొకాబులరీ అండి. అంటే ఏ విధంగా మాట్లాడుకుంటారు అంటున్నాడు అండి రైటింగ్ డైలాగులు. అంటే ద యూజ్ కాంప్లికేటెడ్ వొకాబులరీ ఆ ఫార్మాట్లో మాట్లాడుకుంటారు, దాని అర్థం. నెక్స్ట్ మీరు చూడండి. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రైటింగ్ ఇన్ విచ్ ద టీచర్ ప్రొవైడ్స్ ద సిచ్యువేషన్ అండ్ హెల్ప్స్ ద క్లాస్ ప్రిపేర్ ఇట్. ద టీచర్ కంటిన్యూస్లీ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్, డైరెక్షన్స్ అండ్ ఎక్స్పెన్షన్స్ ఆఫ్ ఐడియా ఇట్ లెర్న్స్ అని అంటున్నాడు. కంట్రోలింగ్ రైటింగ్గా, గైడెడ్ రైటింగ్గా, ప్రోడక్ట్ రైటింగ్, ప్రీ రైటింగ్ పేరులోనే ఉంది చూడండి. సో టీచర్ కంటిన్యూగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి 2 అవుతుందండి, గైడెడ్ రైటింగ్. ఇంగ్లీష్కి సంబంధించి బిట్ అయితే 1 or 2 టైమ్స్ చదవండి. బిట్లు చదివితే మనకు ఆ బిట్ మనకు తెలుగులో అర్థమైపోతే ఆన్సర్ చేసేవచ్చండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు. ఒక సైడ్ పర్సనల్ రైటింగ్, స్టడీ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, పబ్లిక్ రైటింగ్ ఇచ్చాడు. సైడ్ లెటర్ ఆఫ్ కాంప్లిమెంట్, డైరీ రైటింగ్, సినప్స్ రైటింగ్, ట్రేవలాజీ అని ఇచ్చాడండి. ఒకసారి అవి మీరు చూసుకోండి. అది ఆన్సర్ వచ్చి 1 అండి. సో 1 కనుక ఒకసారి మీరు 1 అంటే ఏ 2 అవుతుందండి. డైరీ పర్సనల్ రైటింగ్ అయితే డైరీ రైటింగ్ చెప్పాము ఆల్రెడీ కంటెంట్లో. నెక్స్ట్ వచ్చి బి 3 అండి, సి 4 అండి, డి 1 అండి. పబ్లిక్ రైటింగ్ వచ్చి లెటర్ ఆర్ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూడండి. ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చి 4 అండి. అడ్వాన్స్డ్ రైటింగ్ అవుతుంది. లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ఐడెంటిఫై ద వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ లెటర్ యొక్క కంపోనెంట్స్ ఏంటి అంటున్నాడండి. చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి కింద మళ్ళీ ఆల్ ఆఫ్ ది అబవ్, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 ఇలా ఇచ్చాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబవ్ అండి. అన్నీ కూడా రైటే. నెక్స్ట్ ఆర్ చూడండి. ఏ లెటర్ రైటెన్ టు ఏ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ కమ్స్ ద కేటగిరీ. సో లెటర్ ద ఫ్రెండ్ అంటే ఏ లెటర్ అని చెప్పాం మనము? ఇన్ఫార్మల్ లెటర్ అండి. పేర్లో ఉంది, తెలిసిపోతుంది ఆన్సరు. ఏడోది చూడండి. ఇన్ ఫార్మల్ లెటర్ రిసీవ్ యాడింగ్ ఇంక్లూడ్ అంటున్నాడండి. ఏముంటుందండి? రిసీవింగ్ అన్నాడు. రిసీవింగ్ అడ్రస్ ఏంటి? రిసీవర్ నేమే కదండి. డేటు, సెండర్ నేమ్, ఆప్షన్స్ మనకు రిసీవర్ నేమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి. ఇన్ ఫార్మల్ లెటర్ డేట్ ఈజ్ స్పేస్డ్ అంటున్నాడు. ఏమవుతుంది? బిట్వీన్ సెండర్స్ అండ్ రిసీవర్స్ అడ్రస్ అండి. డేట్ ఈజ్ ప్లేస్డ్ అనేది. నెక్స్ట్ ఆల్ బిజినెస్ లెటర్స్ ఆర్ ఏమవుతుందండి? ఫార్మల్ లెటర్స్ అవుతుంది. ఏ రిపోర్ట్ ఈజ్ ఆల్వేస్ రైటెన్ బై. ఏ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఏమవుతుందండి? పాస్ట్ టెన్స్లో ఉంటుందని చెప్పాం కదా. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాడు ఆప్షన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పాస్ట్ టెన్స్లో ఉంటుందండి. 11 పెట్టి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడింగ్ ఇన్ ద ఇంట్రడ్యూషన్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ ఇంట్రడ్యూస్ చేసేది ఏదో అంటున్నాడండి. చూడండి. స్టార్టింగ్ పర్పస్ ఆఫ్ ది స్పీచ్ రిలివెన్స్ టు ద ఆడియన్స్ అండి. ఇది ఆన్సర్ అవుతుంది. ద హెడ్డింగ్ ఇన్ ఏ లెటర్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్. ఏ హెడ్డింగ్ ఇన్ లెటర్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ ఏమవుతుందండి? అడ్రస్ ఆఫ్ ద సెండర్ అండ్ డేట్ అండ్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సబ్స్క్రిప్షన్ అయితే కాదు, శాల్యుటేషన్ అయితే కాదు, అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ అండ్ డేట్ కూడా కాదు. కాన్స్టిట్యూట్స్ అన్నాడు కాబట్టి డేట్ అండ్ అడ్రస్ అవుతుంది. వాట్ డస్ సబ్స్క్రిప్షన్ మీన్? సబ్స్క్రిప్షన్ మీన్ ఏంటండి? యాక్ట్ ఆఫ్ సింగింగ్ అవుతుందండి. నెక్స్ట్ వాట్ డస్ ద వర్డ్ అండర్సైన్డ్ ఇన్ ఏ లెటర్ మీన్ అంటున్నాడండి. ఒకసారి గెస్ చేయండి ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. వన్ హూ హ్యాజ్ సైన్డ్ ఏ లెటర్. నెక్స్ట్ 15 చూడండి. విచ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ థ్యాంక్ యూ లెటర్. ఆప్షన్స్ ఒకసారి గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ఏ గుడ్ రైటింగ్ ఈజ్ డాష్ అంటున్నాడండి. అన్ఫార్మేట్లీ, లేజిబిలిటీ, సింప్లిసిటీ, ఆల్ ద అబవ్. 16 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, ఆల్ ద అబవ్. 18 చూడండి. ద కన్వర్జేషన్ ఆఫ్ రైటింగ్ ఇంక్లూడ్ స్పెల్లింగ్, గ్రామర్, పంక్చుయేషన్, క్యాపిటలేషన్ ఈజ్ డాష్ అంటున్నాడండి.
ఇవన్నీ కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ కింద వస్తాయండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి 17. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్ రీడింగ్ బయో స్కెచ్ అన్నాడండి. బయో స్కెచ్కి సంబంధించి ఏ ఆన్సర్ కరెక్ట్ అని అంటున్నాడు. ఆప్షన్ 1 అండి, ఏ అండ్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పారాగ్రాఫ్. కింది వాటిలో పారాగ్రాఫ్ యొక్క పార్ట్ కాంది ఏది అన్నాడండి. సో పారాగ్రాఫ్లో డేట్ అనేది ఉంటుందండి, ఉండదు కదా. సో ఇది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 3 అండి. వాట్ డస్ ద బై లైన్ కంటైన్ ఆఫ్ న్యూస్ రిపోర్టర్. న్యూస్ రిపోర్ట్ సంబంధించి వాట్ డస్ బై లైన్ అంటున్నాడండి. నేమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్, డేట్, నేమ్ ఆఫ్ ద ప్లేస్, నేమ్ ఆఫ్ ద న్యూస్ రిపోర్టర్. న్యూస్ రిపోర్టర్ రైట్ అవుతుందండి. ఆప్షన్ 4 అండి, నేమ్ ఆఫ్ ద న్యూస్ రిపోర్టర్ రైట్ అవుతుంది బై లైన్ అనేది. ఏ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఆర్ ఆర్గనైజ్డ్ సో కోరెంట్ అండ్ ఆర్ రిలేటెడ్ టు ద సింగిల్ టాపిక్ ఈజ్ కాల్డ్. ఆల్రెడీ తెలిసి అనేది పారాగ్రాఫ్. సో సింగిల్ టాపిక్ మనం చెప్పాం కదా, సింగిల్ టాపిక్ ఇది కూడా అనేది ఏమవుతుంది పారాగ్రాఫ్ అవుతుందని చెప్పాం కంటెంట్లో. బై రీడింగ్ ఏ డాష్ అని ఇచ్చాడండి. వీ క్యాన్ లెర్న్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ పర్సన్స్, ఈజ్ మూడ్, పర్సనల్ స్కిల్స్ అండ్ వే ఆఫ్ టు లైఫ్. ఆప్షన్ పర్సనల్ డైరీ అండి. ఆప్షన్ 2 అండి, పర్సన్స్ డైరీ అవుతుంది. చూడండి. డాష్ పారాగ్రాఫ్స్ టెల్ ఏ స్టోరీ. స్టోరీ గురించి చెప్పేది ఏంటంటే పారాగ్రాఫ్ నెరేటివే కదా, నెరేటివ్ స్టోరీ అవుతుంది. డాష్ ఆర్ ద సెట్ ఆఫ్ స్టాండర్డ్ దట్ మేక్ రైటింగ్ టెక్స్ట్ అండర్స్టాండబుల్, రీడబుల్ టు ఎవ్రీ వన్. సో ఆప్షన్ 2 అండి, రైటింగ్ కన్వర్జేషన్ రైట్ ఆన్సర్. వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ ఆఫ్ రైటింగ్ కన్వర్జేషన్. ఆన్సర్ ఏమవుతుందండి, మెకానిక్స్ అండ్ యూసేజ్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్పీచ్ రైటింగ్ బిగిన్స్ విత్ స్పీచ్ రైటింగ్ అన్నాడండి. సో ఏమవుతుందంటే గ్రీటింగ్స్ ఆర్ క్వైట్స్ అవుతుంది స్పీచ్ రైటింగ్ అనేది. చూస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు. కొరియన్స్, యూనిటీ, క్లైమాక్స్. క్లైమాక్స్ అనేది ఉండదండి, కొరియన్స్ అండ్ యూనిటీ ఉంటుంది. సో ఏబి అంటే 2 ఆన్సర్ రైట్ ఆన్సర్. 29 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్స్ ఫంక్షన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏబిసి, బిఎన్సి, ఏబిసి అండి. మొత్తం 3 రైట్ అవుతాయి. లాస్ట్ చూడండి. చూస్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ ద డైరీ. డైరీ యొక్క రైట్ ఆర్డర్ చెప్పమంటున్నాడు ఏంటి అనేది. ముందు డేట్ అండి, తర్వాత డే, టైం, సాల్యుయేషన్, బాడీ, సిగ్నేచర్ ఇది ఉంటుంది. ఒకసారి చూసుకోండి. కంటెంట్కి వెళ్ళి డైరీ అనేది చూసుకుంటే అందులో వరుసగా ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి పూర్తిగా ప్రాక్టీస్ 1 అయితే కంప్లీట్ అయ్యిందండి. సో ప్రాక్టీస్ 2 కూడా మనకి ఇదే వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఫర్ ద ప్రాక్టీస్ 2 అండి. విచ్ టైప్ ఆఫ్ పోర్ట్రయల్ డూ బయోగ్రాఫ్స్ స్ట్రైవ్ ఫర్ ఇన్ దేర్ వర్క్ అంటున్నాడండి. అబ్జెక్టివ్ అండ్ బ్యాలెన్స్డ్ అండ్ ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ద సెంట్రల్ ప్రాబ్లమ్ ఆర్ ఛాలెంజ్ దట్ క్యారెక్టర్స్ ఫేస్ ఇంటే స్టోరీ నోన్ యాజ్ కాన్ఫ్లిక్ట్ అండి. 3 బిట్ చూడండి. ఇన్ ఫార్మల్ లెటర్స్ హౌ షుడ్ ద రిసిపెంట్ నేమ్ అడ్రస్ ఇఫ్ యూ డోంట్ నో దేర్ జెండర్. ఏమవుతుందండి, ఆప్షన్ 2 అవుతుందండి, డియర్ ఆర్ సార్ మేడమే అనవచ్చు. ఓకేనా, ఫార్మల్ లెటర్లో. నెక్స్ట్ వాట్ క్యాన్ ఆటోబయోగ్రాఫ్స్ ఆఫర్స్ రీడర్స్ బయాన్స్ ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడండి. సో 4 కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అవుతుందండి. నెక్స్ట్ 5 చూడండి. వాట్ ఇంపాక్ట్ కెన్ వీ వెల్ క్రాఫ్టెడ్ స్టోరీ హ్యావ్ ఆన్ ఇట్స్ ఆడియన్స్. ఏది ఆడియన్స్ యొక్క వెల్ క్రాఫ్టెడ్ స్టోరీ కలిగి ఉంటుంది అంటున్నాడు. ఆప్షన్ వచ్చి ఇట్ క్యాన్ లీవ్ ఏ లాస్టింగ్ ఇంప్రెషన్ అండ్ రెస్టోనేట్ ఎమోషనల్ అవుతుందండి. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ స్టోరీ దట్ ఇంక్లూడ్స్ ద బిగినింగ్ అండ్ మిడిల్ అండ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద అని అంటున్నాడు. ప్లాట్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ 6వది. నెక్స్ట్ 7 చూడండి. వైఆర్ బయోగ్రాఫ్స్ కన్సిడర్ ద వాల్యుబుల్ ఫార్మ్స్ ఇన్ లిటరేచర్. ఎందుకు వాల్యుబుల్ ఫార్మ్స్ అంటే దే ఆఫర్ ఇన్సైడ్ ఇన్ రియల్ లైఫ్ అండి కదా, అంతే కదా బయోగ్రఫీ అనేది. అలా హిస్టారికల్ ఫిగర్స్ కలిగి ఉంటుంది కనుక అది ఇంపార్టెంట్, వీళ్ళని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 8 చూడండి. స్టోరీస్ కెన్ బి categorized into various genre. Which of the following is not a common great స్టోరీ లైన్ అంటున్నాడండి. వచ్చి సారీ బయోగ్రఫీ అంటే అవుతుంది.
ఆటోబయోగ్రఫీ కాదు, బయోగ్రఫీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇన్ ఏ స్టోరీ టెలింగ్ వేర్ ద అన్నేమ్డ్ నోన్ యాజ్ క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్ అంటున్నాడు. సో థర్డ్ పర్సన్ ఒమ్నిసెంట్ అండి. ఒకసారి కంటెంట్ చూడండి, అర్థమవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ లెటర్? లెటర్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటండి? టు కన్వే ఇన్ఫర్మేషన్. మొదట్లో మనం చెప్పాం, కంటెంట్ చూస్తే అర్థమవుతుంది అందులో లెటర్ రైటింగ్లో. టు కన్వే, ఒక సమాచారాన్ని మనం ఎవరికైనా షేర్ చేయాలంటే లెటర్ రూపంలో చేయొచ్చు అని చెప్పాం కదా. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఇన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ స్టోరీలో ఎలిమెంట్ కాంది అంటున్నాడండి. థీమ్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 12. వాట్ ఏ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ లైఫ్ డస్ ఏ బయోగ్రఫీ టైపికల్లీ కవర్? సో ఆప్షన్ వచ్చి 2 అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ ఫార్మల్ లెటర్స్? ఫార్మల్ లెటర్స్ యొక్క ఫార్మాట్ ఏంటి అంటున్నాడు. చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుందో. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెండర్ నేము, డేటు, రెస్పాండెంట్ నేము, సబ్జెక్టు, బాడీ అండ్ క్లోజింగ్ ఉండాలి ఫార్మల్ లెటర్స్కి. నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ క్లోజింగ్ ద ఫార్మల్ లెటర్స్? సిన్సియర్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. 800 అప్రోప్రియేట్ క్లోజింగ్ ఫర్ ఫార్మల్ లెటర్స్కి. నెక్స్ట్ వచ్చి విచ్ లిటరల్ డివైస్ ఇన్వాల్వ్ యూజింగ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజెస్ evokes sensory experience in a dash story in a story అంటున్నాడండి. ఇమేజినరీ అవుతుంది. ఆన్సర్ 3 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అవర్ బయోగ్రఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆర్ రీడర్స్ అంటున్నాడండి. బయోగ్రఫీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ రీడర్స్ ఏంటంటే బై ఇన్స్పైరింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ రీడర్స్ అబౌట్ హిస్టారికల్ ఫిగర్స్ అండి. హిస్టారికల్ ఫిగర్స్ మీద ఆధారపడి ఉంటుంది బయోగ్రఫీ అనేది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సబ్జెక్ట్ లైన్ ఇన్ అన్ ఈమెయిల్ ఆర్ ఫార్మల్ లెటర్? ఈమెయిల్ ఆర్ ఫార్మల్ లెటర్ సంబంధించి ఏంటంటే ద సమ్రైజ్ ఆఫ్ ద లెటర్స్ కంటెంట్ అండి. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 17 చూడండి, విచ్ టైప్ ఆఫ్ లెటర్స్ యూజువల్ మోర్ క్యాజువల్ అండ్ యూజువల్లీ పర్సనల్ కమ్యూనికేషన్స్? ఇన్ఫార్మల్ లెటర్సే కదండి కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనికేషన్ అనేది. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ క్లోజింగ్ ఏ లెటర్? ఆన్సర్ ఏమవుతుందండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ క్లోజింగ్ ఇన్ ఏ లెటర్? టు షో కర్టసీ అండ్ రెస్పెక్ట్ టు ద రెసిపెంట్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ షుడ్ బి ఇంక్లూడింగ్ ఇన్ ఏ బాడీ ఆఫ్ లెటర్? బాడీ ఆఫ్ లెటర్ ఏంటంటే మెయిన్ మెసేజ్ కదా, పర్పస్ ఆఫ్ లెటర్ ఇది అవుతుంది. ఆప్షన్ 3 అవుతుందండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైపికల్ చోరనికలాజికల్ ఆర్డర్ ఫాలోయింగ్ ఇన్ ద ఆటోబయోగ్రఫీ? ఆటోబయోగ్రఫీ యొక్క ఆర్డర్ చెప్పమంటున్నాడండి. ఏమవుతుందండి? చోరనికలాజికల్ ఆర్డర్ అవుతుంది, పేరులోనే ఉంది కదా. వేర్ ఈజ్ ద సెండర్ అడ్రస్ ప్లేస్డ్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్? ఎక్కడ ఉంటుందండి? ఏదైనా టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రైట్ కార్నర్ ఉంటుందండి. ఇక్కడ ఉంటుందండి ఫార్మల్ లెటర్స్లో సెండర్ అడ్రస్ అనేది. చూడండి 23 బిట్టు. హౌ డూ స్టోరీస్ పర్స్పెక్టివ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికేషన్ అండి. సో ఆప్షన్ ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ హౌ డు బయోగ్రాఫ్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్జెక్ట్స్ అండి. ఒకసారి ఇక్కడ టైం టేకింగ్ అవుతుంది, కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఒకసారి 1 or 2 టైమ్స్ పాజ్ చేసుకుని చదవండి బిట్టు, మీకు ఆన్సర్ అనేది మీరే గెయిన్ చేయవచ్చు. ఓకేనా? చూడండి, హౌ డు బయోగ్రాఫ్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్జెక్ట్స్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అవుతుందండి. వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆథర్ లైఫ్ డు ఆటోబయోగ్రఫీ ఆఫ్టెన్ ఇంక్లూడ్స్? 25 అండి బిట్. ఆప్షన్ వచ్చి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్స్పెక్టివ్ యూజ్డ్ ఇన్ బయోగ్రఫీ? ప్రైమరీ పర్స్పెక్టివ్ అండి ఎవరు అవుతారండి? థర్డ్ పర్సన్ అవుతారండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, వై ఆర్ ద ఫేమస్ ఆటోబయోగ్రఫీస్ కన్సిడర్డ్ ఇంపాక్ట్ఫుల్ ఆర్ సొసైటీ? ఆప్షన్ 3 అండి, కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ బయోగ్రఫీ? ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. సో ఒకసారి 1 or 2 టైమ్స్ ఇది చదవండి బిట్స్. వాట్ రోల్ డు థీమ్స్ ప్లే ఇన్ స్టోరీ? వాట్ రోల్ డు థీమ్స్ ప్లే ఇన్ స్టోరీ? ఆప్షన్ 2 అండి, కరెక్ట్ ఆన్సర్. 29. నెక్స్ట్ 30 బిట్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ టైపికల్లీ హైలైటెడ్ ఆటోబయోగ్రఫీస్ అంటున్నాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రోటల్ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, హౌ డు నెరేటివ్ స్టైల్ డిఫర్ బిట్వీన్ ఆటోబయోగ్రఫీస్ అండ్ బయోగ్రఫీస్ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. వాట్ టైప్ ఆఫ్ లెటర్స్ రైటెన్ టు ఎంక్లోజ్ అలాంగ్ విత్ యువర్ రెజ్యూమ్ వెన్ యూ అప్లై ఫర్ జాబ్? సో అప్లై చేయాలనుకుంటే రెజ్యూమ్ జాబ్కి
ఇప్పుడు ఎలా పెడతాం అంటున్నాడండి. ఆప్షన్ వచ్చి కవర్ లెటర్ అండి. కవర్ లెటర్ రెజ్యూమ్ అనేది మనం అప్లై చేయాలి. వాట్ డు ఆటోబయోగ్రఫీస్ టైపికల్లీ ఫోకస్ ఆన్? సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ గ్రోత్ అండి. మనకు ఆటోబయోగ్రఫీలో ఉంటుంది ఫోకస్ అని ఉంటుంది. దీని మీద ఫోకస్ చేయాలంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది. విచ్ పార్ట్ ఆఫ్ లెటర్స్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఆర్ అపీరియన్సెస్ అంటున్నాడండి. విచ్ పార్ట్ ఆఫ్ సాల్యూషన్ ఇది కాదండి. సిగ్నేచర్, బాడీ, క్లోజింగ్ అండి. ఆప్షన్ 4 అండి, క్లోజింగ్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, వాట్ క్యాన్ వీ వెల్ రైట్ అండ్ బయోగ్రఫీ ఆఫర్ రీడర్స్? సో ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ బయోగ్రఫీ? ప్రైమరీ ఫోకస్ ఆఫ్ బయోగ్రఫీ యొక్క అదే ప్రైమరీ ఫోకస్ ఏంటి అంటున్నాడు బయోగ్రఫీకి సంబంధించి. సో ఆబ్జెక్టివ్ అండ్ ఫెక్చువల్ అకౌంట్ ఆఫ్ ఏ పర్సన్స్ లైఫ్ అంతే కదా. బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చెప్పేదే కదా. ప్రైమరీ ఫోకస్ అదే అవుతుంది. నెక్స్ట్ 37, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టోరీ? ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అవుతుందండి. ఇన్ విచ్ టైప్ ఆఫ్ లెటర్స్ వుడ్ వార్మ్లీ బి అన్ అపార్టెడ్ కాంప్లిమెంటరీ క్లోజ్ అంటున్నాడండి. ఆప్షన్ 2 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, వాట్ షుడ్ యూ కన్సిడర్ వెన్ ఆర్గనైజింగ్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ యువర్ స్పీచ్ అండి. సో ఆప్షన్ వచ్చి 3 అండి కరెక్ట్ ఆన్సర్. 45 బిట్ చూడండి. వాట్ ఈస్ ద పర్పస్ యూజింగ్ ఏ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇన్ ఏ స్పీచ్ అంటున్నాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంగేజింగ్ విత్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపులర్ స్పీచ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అరేంజింగ్ ఐడియాస్ ఇన్ లాజికల్ ఆర్డర్ అండ్ డైలాగ్ అండి. డైలాగ్ సంబంధించి లాజికల్ ఆర్డర్ ఏంటి అంటున్నాడు. టు ఎన్షూర్ ద కన్వర్జేషన్ ఫ్లో స్మూత్లీ అండ్ మేక్ సెన్సెస్ ఉండాలండి. నెక్స్ట్, వై ఈజ్ ద ఇంపార్టెంట్ టు ఫంక్షేట్ ప్రాపర్లీ ఇన్ డైలాగ్ రైటింగ్? 43 అండి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి. చూడండి, వెన్ రైటింగ్ ఏ డైలాగ్ వాట్ ఈజ్ ట్రూ రిలేటెడ్ బుక్ ఈస్ ఫ్రేజెస్ అంటున్నాడండి. ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లీడ్ సెంటెన్సెస్ ఇన్ న్యూస్ రిపోర్టర్? సో ఆఫర్ సమ్మరీ ఆఫ్ ద స్టోరీ ఇంపార్టెన్స్ డీటెయిల్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ పారాగ్రాఫ్? నాట్ టు ద ఫ్యూచర్ అంటున్నాడు. పారాగ్రాఫ్ ఫ్యూచర్ కాంది అంటున్నాడండి. యూనిట్ అవుతుంది, టాపిక్ సెంటెన్స్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుందండి. ఆప్షన్ 2 అండి రైట్ ఆన్సర్. 47 చూడండి. ఇన్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ ఎ స్కూల్ మ్యాగజైన్ రైటింగ్ స్టైల్ జనరల్లీ డేస్ అంటున్నాడండి. లెస్ ఫార్మల్ అండ్ మోర్ డిస్క్రిప్టివ్ అండి. సో స్కూల్ మ్యాగజైన్ ఉంటాయి కదా, అటువంటివి ఏంటంటే డిస్క్రిప్టివ్ లెటర్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడింగ్ కొటేషన్స్ ఇన్ న్యూస్ రిపోర్టర్? కొటేషన్స్ ఇన్ న్యూస్ రిపోర్టర్ ఏంటి అంటున్నాడు. దానికి సంబంధించి పర్పస్ ఏం పర్పస్ రాస్తారంటే ఆప్షన్ వచ్చి 4 అండి. టు ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సోర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈవెంట్ అండి. లాస్ట్ బిట్ చూడండి, వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ప్లేస్ లైన్ అండి న్యూస్ పేపర్ రిపోర్ట్? ఏమవుతుందండి? ద ఇండికేట్ వేర్ ఈజ్ ద స్టోరీ బిగిన్స్ అండి. ఇది అవుతుందండి ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ప్లేస్ లైన్ అండి. ప్లేస్ లైన్ న్యూస్ రిపోర్ట్ సంబంధించి ఎక్కడ ఉంటుందంటే ద ఇండికేట్ వేర్ ఈజ్ ద స్టోరీ బిగిన్స్ అవుతుంది. సో మనకి ఇక్కడతో ఓవరాల్గా ఎక్సర్సైజ్ 1, 2 చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కంటెంట్ ఒకసారి 1 or 2 టైమ్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది అంతా కొత్త టాపిక్. సో ఆబ్జెక్ట్ బిట్స్ కూడా పాస్ చేసుకొని కొంచెం ఇంగ్లీష్ మీడియం వరకు అర్థమవుతుంది, తెలుగు మీడియం వరకు కొంచెం అర్థం కాదు. 1 or 2 టైమ్స్ అయితే అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.